హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్విత సరదాగా. సో ఈరోజైతే మనకు కొన్ని పెళ్లి పట్టు శారీస్ వచ్చాయి వర్క్ కోసము. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మనకు వర్క్ కోసం శారీస్ పంపించారు. వీటికి మనం ఎలా డిజైనింగ్ చేసామో, ఏ వర్క్ యూజ్ చేసామో, సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న బ్లౌజెస్ ఏంటి, మనం వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చిన బ్లౌజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో నియర్లీ ఒక 8 to 9 బ్లౌజెస్ ఉన్నాయి వీడియోలో, అన్నీ చూడండి. సో నేను ఏంటంటే ఈసారి కొత్తగా మనకి కంప్యూటర్ వర్క్ ఫినిషింగ్తో కొంచెం పర్ల్స్ ఇంకా బీడ్స్ యూస్ చేసి దీన్ని మగ్గం వర్క్లో కన్వర్ట్ చేసామన్నమాట. అంటే మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, వర్క్ మొత్తం కంప్యూటర్ మిషన్ పైన వచ్చింది, థ్రెడ్ వర్క్ మొత్తం. రిమైనింగ్ పర్ల్స్ ఇంకా బీడ్స్ అన్నీ హ్యాండ్ మేడ్ అనమాట, హ్యాండ్తో కుట్టినవి. సో డోరీస్కి కూడా మనం ఇలా డిజైన్ చేసాము. వర్క్ అయితే చాలా హెవీగా, చాలా నీట్గా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఎక్కువ జర్దోజీ సంథింగ్ కొంచెం అంటే గోల్డ్ షేడెడ్ బీడ్స్ అవి యూస్ చేస్తారు. అవి కొన్ని రోజుల తర్వాత కలర్ పోవడం, జర్దోజీ అనేది మనకి శారీస్కి తట్టుకొని శారీస్ ఖరాబ్ అవ్వడం, బ్లౌజెస్కి కూడా పోగులు లేవడం లాంటివి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనమాట. కంప్యూటర్తో థ్రెడ్ వర్క్ చేసి కొంచెం డిజైన్ని మనం స్కిప్ చేసాము. ఆ స్కిప్ చేసిన దగ్గర ఏంటంటే పర్ల్స్ ఇంకా బీడ్స్ యూజ్ చేసాము. ఇవి 2 సిస్టర్స్కి సేమ్ బ్లౌజెస్, సేమ్ మోడల్లో మనం ప్రిపేర్ చేసి ఇచ్చాము. వాళ్ళకి శారీలో షేడ్ మాత్రం డిఫరెంట్, పీచ్ అండ్ లావెండర్ వచ్చింది. ఒకరి శారీ ఏమో పీచ్, ఒకరిదేమో లావెండర్. సో మనం ఏంటంటే మిడిల్లో కలర్ థ్రెడ్ అనేది పీచ్ ఇంకా లావెండర్ యూజ్ చేసి మనం హ్యాండ్స్కి వీళ్ళ కింద బీడ్స్ కావాలని అడిగారు. సో బీడ్స్ కూడా మనం లావెండర్ ఇంకా పీచ్ షేడ్లో యూజ్ చేసాము. నెక్స్ట్ ఇది బ్రైడల్ వర్క్, పెళ్లి కూతురు అనమాట. దీన్ని కూడా మిల్క్ వైట్కి ఇలా రామా గ్రీన్ బార్డర్ సెలెక్ట్ చేసుకుంది శారీ. సో మనం చూడండి ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్, శారీలో కలర్ ఎక్కువ యూజ్ చేసాము. రిమైనింగ్ అంతా తను స్టోన్స్ ఎక్కువ ఎలిమెంట్ కావాలని అడిగింది. సో స్టోన్స్ అనేవి కొంచెం ఎక్కువగా స్టిక్ చేసాను అన్నమాట. దీనికి కూడా హ్యాండ్స్కి మనం చివర్లో మంచి సిల్వర్ షేడ్, గోల్డ్ షేడ్ కాకుండా మిక్స్డ్ కలరు, శారీ కలర్ ఏదైతే ఉందో అలా మిక్స్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేసాము. డోరీస్కి కూడా అలాగే డిజైన్ చేసాము. డోరీస్కి ఫ్లవర్స్ ఇచ్చేసి కింద ఇలా బీడ్స్ కుట్టిస్తే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ హ్యాండ్స్కి చూడొచ్చు, హ్యాండ్లో బీడ్స్ అనేవి ఎంత బాగున్నాయో. సో మనం ఏంటంటే శారీ కలర్ని బట్టి బీడ్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. 2 కలర్స్ ఆర్ 3 కలర్స్, ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకి నియర్లీ ఒక బ్లౌజ్కి వచ్చేసి విత్ డోరీస్ 50 బీడ్స్ వరకు పడుతున్నాయి. ఇవి మనకి మార్కెట్లో 5 రూపీస్కి ఒకటి, 4 రూపీస్కి ఒకటి అలా కూడా దొరుకుతున్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంది. సైజెస్ కూడా డిఫరెంట్గా అవైలబుల్ ఉన్నాయి. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఇందులో కొంచెం చిన్న సైజు బీడ్స్ అనేవి దొరుకుతున్నాయి. సో అవి ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనకి సేమ్ లైట్ యాష్ మిక్స్డ్ షేడ్లో రాణి పింక్ విత్ గోల్డ్ బార్డర్లో శారీ వచ్చింది ఒకటి. మనకు ముందు మీరు వీడియోలో ముందు చూసినట్లయితే ఈ శారీ ఉంటుంది. ఇది మనం ఇలా ఫ్లవర్ వర్క్ వేసాము, షార్ట్ హ్యాండ్స్ అనమాట. సో ఇందులో శారీ కలర్ ఇంకా గోల్డ్ జరీ యూస్ చేసాము. కొంచెం స్టోన్ వర్క్ ఇచ్చాము ఇందులో కూడా. ఇది కూడా కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ అనేది చాలా బాగుంది, చాలా బాగా ఎలిమెంట్ అయింది. ఈ బ్లౌజెస్ అయితే, ఈ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా ఆర్డర్ వచ్చాయి. మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం హ్యాండ్ పైన ఉన్న బూటీస్ అనేవి ఇంకొన్ని ఎక్కువగా వేసిస్తామన్నమాట. సో ఇది ప్రజెంట్ షార్ట్ హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మిల్క్ వైట్ విత్ గ్రీన్, డార్క్ గ్రీన్ బార్డరు. సో మనం తనకి ఈ వర్క్ మనమే సెలెక్ట్ చేసి వేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్కి మొత్తం మిల్క్ వైట్ షేడ్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా గోల్డ్ కలర్ యూస్ చేసాము. ఈ బ్లౌజ్ అయితే అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. ఇది మనకి కస్టమర్ ఫుల్ హ్యాండ్స్ కావాలని అన్నారు. సో బూటీస్ అనేవి కొన్ని ఎక్కువగా వేసాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వర్క్ చూడండి ఎంత బాగుందో. మిల్క్ వైట్ శారీస్ ఉన్న వాళ్ళు ఈ వర్క్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఎల్లో విత్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది వర్క్ కోసము. మనం శారీలో ఇలాంటి ఫ్లవర్స్ ఉండడం వలన ఈ డిజైన్ సెలెక్ట్ చేసాము. సో హ్యాండ్కి వచ్చేసి ఇలా ఒక బంచ్ లాగా వచ్చింది, ఒక తీగలాగా ఫ్లవర్స్. ఇది ఇంతకుముందు ఒకటి బ్లౌజ్ ఆల్రెడీ మన వీడియోలో ఉంది, స్టిచ్చింగ్ అయి ఉంది ఆ బ్లౌజ్. దాంట్లో కొంచెం మల్టీ కలర్స్ యూస్ చేసాము. ఇందులో శారీలో ఎక్కువ కలర్స్ లేకపోవడం వలన కొంచెం తక్కువగా యూస్ చేసాము. సో ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. చాలా మంచి డిజైన్స్, చాలా కలర్ కాంబినేషన్స్లలో ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రైడల్ పెళ్లి కూతురుది అనమాట. సో ఇలా ఆల్ ఓవర్ వేసాము. ఇది గోల్డ్ అండ్ మిల్క్ వైట్ కాంబినేషన్లో కొంచెం అక్కడక్కడ సిల్వర్ యూస్ చేసాము. ఇది కూడా హెవీగా ఉంది అండ్ చాలా బాగుంది. హ్యాండ్కి మొత్తం ఇలా ఫుల్గా వర్క్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే మనకి హ్యాండ్కి బీడ్స్ ఏం అడగలేదు కాబట్టి స్టిచ్ చేయలేదు. సో ఇలా ఇక్కడ చూడండి మనకి ఫుల్ హ్యాండ్ అంతా ఇలా వర్క్ వచ్చేసింది. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. మళ్ళీ మెరూన్ కలర్ పైన అయ్యేసరికి గోల్డ్ అండ్ మిల్క్ వైట్ అనేది చాలా బాగా ఎలివెంట్ అయింది కలరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక శారీ అర్జెంట్ ఆర్డర్ వచ్చింది 2 డేస్లో ఇవ్వమని. సో స్కై బ్లూకి పింక్ కలర్ అనమాట. వీళ్ళు కూడా ఇందాక బ్రైడల్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, అది వేయమని. సో మనం ఇక్కడ చూడొచ్చు, మనం శారీలో కలర్ యూస్ చేసి గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువగా ఇచ్చి ఇలా వర్క్ అయితే చేసాము. ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో చాలా వెరైటీ బ్లౌజెస్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని డిఫరెంట్ బ్లౌజెస్ కోసం చెక్ చేసుకోండి. కిడ్స్ బ్లౌజెస్ కూడా నేను ఆల్రెడీ లంగా జాకెట్ల పైనవి అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.